నియోజకవర్గ రూపురేఖలను మార్చాలంటే కేవలం హామీలు ఇస్తే సరిపోదు. నిధుల అభివృద్ధి కూడా పారించాలి. అభివృద్ధి పనులను పరిగెత్తించాలి. నర్సంపేట నియోజకవర్గాన్ని నవ్య పదంలో తీర్చిదిద్దడంలో తనదైన మార్క్ చూపించారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. పంచాయతీరాజ్ R&B నుంచి మారుమూల ITDA గ్రామాల దాకా రోడ్ల నెట్వర్క్ నిర్మించడం నుంచి వందల కోట్ల భారీ ప్రాజెక్టులు, వైద్య కళాశాల, గోదావరి జలాల మళ్లింపు దాకా నర్సంపేట అభివృద్ధికి ఆయన నిలువెత్తు సాక్ష్యంగా నిలిచారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో నర్సంపేటను మోడల్ నియోజకవర్గంగా మార్చేందుకు పెద్ది సుదర్శన్ రెడ్డి చేపట్టిన ప్రాజెక్టులు అన్నీ ఇన్ని కావు. ఇవాల్టి ప్రత్యేక కథనంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం, నర్సంపేటలో ఆయన చేసిన అభివృద్ధి ముద్రపై సమగ్ర విశ్లేషణ చూద్దాం. నర్సంపేట అనగానే ఒకప్పుడు సాధారణ వ్యవసాయ ప్రాంతం మాత్రమే గుర్తుకొచ్చేది. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి హయాంలో ఈ నియోజకవర్గం కార్పొరేట్ స్థాయి వైద్య సదుపాయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. స్థానిక ప్రజలు అత్యవసర వైద్యం కోసం వరంగల్ లేదా హైదరాబాద్కి పరుగులు తీసే అవసరం లేకుండా నర్సంపేటలోనే సమగ్ర వైద్య రంగాన్ని అందుబాటులోకి తెచ్చారు. నియోజకవర్గానికి ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలను మంజూరు చేయించారు. పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించేందుకు 220 పడకల జిల్లా జనరల్ ఆసుపత్రిని నిర్మించారు. ఉచిత రక్త పరీక్షలు, ఉచిత నిర్ధారణ పరీక్షల కోసం తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేయించి వైద్యాన్ని పేదల చెంతకు చేర్చారు. రైతాంగ సంక్షేమానికి పెద్దపీట వేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేటను శతాబ్దాల నాటి సాగునీటి కష్టాల నుంచి పూర్తిగా గట్టెక్కించారు. 336 కోట్ల భారీ వ్యయంతో రామప్ప, పాకాల, రంగాయ చెరువుల్లోకి గోదావరి జలాలను మళ్లించే ప్రాజెక్టుకు సాకారం చేసి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశారు. పంట పొలాలకు నీరివ్వడమే కాకుండా నదులు, వాగులపై 13 చెక్ డ్యాంలను నిర్మించి భూగర్భ జలమట్టాన్ని పూర్తిగా పెంచారు. మరోవైపు రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధర వచ్చే వరకు వాటిని దాచుకోవడానికి వీలుగా మౌలిక వసతులు కల్పించారు. మార్కెట్ శాఖ ద్వారా 80 కోట్లతో 6 మండలాల్లో మండల నియోజకవర్గానికి 5 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 6 గోదాములను నిర్మించారు. రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ నుంచి ఒక్కో మండలానికి 15 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో మరో 6 గోదాములను మంజూరు చేయించారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రాయితీపైన ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, ఇతర సాగు పరికరాలు, కరెంటు మోటార్లను నియోజకవర్గ రైతులకు పెద్ద ఎత్తున పంపిణీ చేశారు. అటు గ్రామీణ ప్రాంతాలు, ఇటు పట్టణ మౌలిక వసతుల కల్పనలో సుదర్శన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపారు. పంచాయతీరాజ్, R&B, ITDAల నుంచి వందల కోట్ల నిధులు రాబట్టి ప్రతి మారుమూల పల్లెకు కూడా తార్డు రోడ్డు సౌకర్యం కల్పించారు. మౌలిక సౌకర్యాల కల్పనతో పాటు నర్సంపేట పట్టణానికి ఆధునిక శోభను తీసుకొచ్చారు సుదర్శన్ రెడ్డి. సాంస్కృతిక కార్యక్రమాల కోసం అధునాతన పాకాల ఆడిటోరియం నిర్మాణం చేశారు. పట్టణ ప్రధాన కూడళ్ల విస్తరణ, డివైడర్ల నిర్మాణం, సెంట్రల్ రైటింగ్ వ్యవస్థతో రాత్రి వేళల్లో కూడా నగర తరహా వెలుగులు వచ్చేలా కృషి చేశారు. సంక్షేమం, ఉపాధి రంగాలలో యువతకు అవకాశాలు కల్పిస్తూ నర్సంపేట ఇమేజ్ని ఒక్కసారిగా మార్చివేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రొఫైల్ మనం ఒక్కసారి చూస్తే ఆయన 1974 ఆగస్టు 6న వరంగల్ జిల్లా నల్లబెల్లిలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అమృతమ్మ, రాజిరెడ్డిలు. ఆయన భార్య స్వప్న. సుదర్శన్ రెడ్డి దంపతులకు నిదర్శన్ రెడ్డి, ధర్మిష్ట అనే 2 పిల్లలున్నారు. ఇక సుదర్శన్ రెడ్డి ఇంటర్మీడియట్ వరకు విద్యాభ్యాసం చేశారు. 1992 మేలో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేటం చేశారు. రాజకీయంగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. 2018 డిసెంబర్లో నర్సంపేట ఎమ్మెల్యేగా మొదటిసారి విజయం సాధించారు.
రాజకీయాల్లో నాయకులు అనేవాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. కానీ ప్రజాక్షేత్రంలో చేసిన అభివృద్ధే ఏ నాయకుడి భవిష్యత్తునైనా సరే శాసిస్తుంది. నర్సంపేట నియోజకవర్గంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన అభివృద్ధి పునాదులు, తెచ్చిన మెడికల్ కాలేజీ, గోదావరి జలాలు, కల్పించిన మౌలిక వసతులు ఎప్పటికీ ఆయన పేరును గుర్తు చేస్తూనే ఉంటాయి. రాజకీయంలో తనదైన మార్క్ చూపిస్తూ ముందుకు సాగిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరన్న వార్తను నర్సంపేట ప్రజానికమే కాదు, తెలంగాణ ఉద్యమకారులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సుదర్శన్ రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.